సురక్షితమైన సుందరమైనటువంటి ప్రదేశంగా పేరు ప్యారిస్. ఆ ప్యారిస్లో ఇప్పుడు ఒలింపిక్ జరుగుతున్నాయి. వాస్తవంగా ప్యారిస్ పరువు ఎప్పుడో పోయింది. శరణార్థుల రూపంలో వచ్చినటువంటి వాళ్ళు ప్యారిస్ నగర వీధులన్నిటి కలుషితం చేసి అక్కడ వేసిన చెత్తతో కనబడ్డటువంటి రోజులు చూసాం. అక్కడ జరిగిన ఉద్యమాలు చూసాం. అక్కడ జరిగిన హింసాకాండ చూస్తే ప్యారిస్ పరువు ఎప్పుడో పోయింది. ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ ద్వారా దాన్ని మార్చాలన్న ప్రయత్నం ఫ్రాన్స్ చేస్తుంటే చివరికి అసాంఘిక శక్తుల బహిరంగ దాడులు అన్నటువంటిది పెద్ద చర్చనీయాంశమైంది. తాజాగా చూస్తే 2 జర్నలిస్టులు అలాగే 9 మంది ఆస్ట్రేలియా వాళ్ళు దాడులకి గురయ్యారు. ఎక్కడ అంటే ప్యారిస్లో. అందులో ఒలింపిక్స్కి వచ్చినటువంటి వాళ్ళని లూటీ చేశారు, దోచుకున్నారు అక్కడ ఉన్నటువంటి అసాంఘిక శక్తులు. ఇది లీబోర్గెట్ అంటే ఇన్రెడ్ రైట్ నెక్స్ట్ టు సెయింట్ డెనిస్, సెంటర్ ఆఫ్ ద ఒలింపిక్ గేమ్స్ అండ్ వన్ ఆఫ్ ప్యారిస్ వాస్ట్ ఇష్యూ అన్నటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. క్రమంగా ఫ్రాన్స్ పరువు ఏదైతే శరణార్థులను తెచ్చి నెత్తిని పెట్టుకున్నటువంటి పాపానికి ఎదురవుతున్నటువంటి సమస్య ఎట్లాగా ఫేస్ చేస్తాడు అక్కడ ఉన్నటువంటి మ్యాక్రాన్ అనేది చూడాలి. ఇప్పటికే ఆయన పరిస్థితి అయిపోయింది. చివరికి బలవంతపు అధికారాలతో కథ నడుపుతున్నాడు.